కల్లోకొచ్చిందిరో. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, జనరల్ గా అందమైన అమ్మాయిలు చాలా మంది ఉంటారు, కానీ అందమే అమ్మాయి అయితే ఖచ్చితంగా ఈమెలాగే ఉంటారు. హాయ్ పేరనా, నీ హెల్త్ సీక్రెట్ ఏంటి? ఆదివారం విత్ స్టార్ మా దానిలో మా ఆయన కూడా వచ్చారు. దానిలో ఆయన ఫుల్ ఓపెన్ చేసేసారు అందరి ముందు. ఓపెన్ చేసేసారు అంటే నా సీక్రెట్లన్నీ మీ హస్బెండ్ గారు ఇలా రివీల్ చేశారు, నువ్వు స్నానం చేయవంట. అంటే నేను స్నానం యాక్చువల్లీ జస్ట్ 5 minutes అంతే, కానీ అక్కడి నుంచి బాత్రూమ్ దాకా వెళ్ళడానికి ఆ బద్ధకం ఉంది చూడండి. అదే ఒక 2 గంటలు పడుతుంది కదా. 2 గంటలు కాదు, 2 రోజులు కూడా పట్టు. మీకు లవ్ లో ఉన్నప్పుడు బాగుందా, మ్యారేజ్ అయిన తర్వాత బాగుందా? రెండు బానే ఉంది, రెండు సేమే కదా. సేమ్ అబ్బాయి, సేమ్ అబ్బాయి, పెద్ద చేంజ్ చేయలేదు. నాకైతే ఇంకా ఇంకేంటి, జస్ట్ 1 month బ్యాకే నేను డేట్ చేయడం స్టార్ట్ చేసా అనే ఫీలింగ్ ఉంది. మీ ఆయన ఎప్పుడైనా సరదాగా అంటాడా, అబ్బా నేను ఎందుకు చేసుకున్నా, నేను తట్టుకోలేకపోతున్నాను అని? Of course every day. బేసిక్ గా మీ లవ్ స్టోరీ అయితే నెంబర్ 1 సక్సెస్ అయింది. అలానే లవ్ చేసి పెళ్లి దాకా తీసుకెళ్ళాలి అంటే అసలు ఏం చేయాలి ఇప్పుడున్న వాళ్ళ జనరేషన్? మీరు నన్ను ఏదో రిలేషన్షిప్ కౌన్సిలర్ థెరపిస్ట్ అనుకుంటున్నారు కదా. చాలా రోలర్ కోస్టర్స్ అయ్యాయి, అంటే సూపర్ గా వెళ్ళింది మా రిలేషన్షిప్, ఏ ప్రాబ్లం లేకుండా. బ్రేకప్స్ మేము కూడా చేసుకున్నాం. నేను యాక్టింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ప్రాజెక్ట్లో ఒక హీరో చీక్ మీద కిస్ చేయాల్సింది. నీకు వేరే అబ్బాయి ముద్దు పెట్టాడు అని చెప్పి నేను పెట్టా. యాక్చువల్లీ నేను ఇదంతా తట్టుకోలేను, బ్రేకప్. మీరు మీ హస్బెండ్ మూవీస్ కి వెళ్తారా? నాకు అలవాటు ఉంది, శ్రీపద్కి అంతా ఉండేది కాదు. సో ఏదైనా ఒక మూవీ వస్తే వెళ్దాం అంటే ఆయన కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు వెళ్తాము. మీ ఆయనతో మంచిగా కార్నర్ సీట్ బుక్ చేసుకొని ఇట్లా పడుకొని సినిమా చూడాలి. కార్నర్ సీట్ లో ఏం చేయాలనుకుంటారో నేను ఏ సీట్ లో కూర్చునైనా చేస్తా. సపోజ్ పేరున నీ గురించి ఒక గాసిప్ ని స్ప్రెడ్ చేయాలి అనుకుంటే? నాకు చాలా మంది అన్నారు నేను కీర్తి సురేష్ గారిలా ఉంటా అని, కానీ ఆ డైరెక్టర్స్ ఎందుకు చూడట్లేదు దాన్ని? మీరు రీసెంట్ గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, నువ్వు కిలాడి గర్ల్వే కదా? నేను కిరాక్ గర్ల్ కూడా. సో రీసెంట్ గా నేను ఒక ప్రోమోలో చూసాను, ఇమాన్యుయల్ ఏడ్చి ఉన్నాడు ఆ ప్రోమోలో. అసలు ఏం జరిగింది ఆ అబ్బాయి ఏడవడానికి? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. నేను చెప్పేయాలి, ఎందుకంటే బేసిక్ గా మీకు తెలుసు కదా తను ఫన్ చేస్తాడు, ఫన్నీగా ఉంటాడు. అందరూ కలిసి మాకు అనిపించింది చెప్తే ఆయన హర్ట్ అయ్యి ఆయన ఏడ్చారు. వై దట్ హేట్రెడ్ ఆన్ మీ? ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. రష్మిక మీ సంథింగ్ మీ క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాను. వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పేది, నువ్వు తెలుగులో బాగా స్టార్ అవుతావు, ఈమె కన్నడలో అయిపోతుంది, దెన్ కలిసి ఎప్పుడైనా ఒక మల్టీ స్టారర్ లాగా చేద్దామని చాలా అనుకున్నాం. అది ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే ఆ గుర్తు ఉంటుందా తనకి? మీరు ఒకప్పుడు ఫస్ట్ కనురా నువ్వు. ఈ షార్ట్ కానీ రీల్ కానీ ఆవిడ వరకు వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రోజు కలుస్తారు. పేరున మీకు డబ్బుల వల్ల హ్యాపీనెస్ వస్తుందా, లేకపోతే మీ రిలేషన్షిప్ లో హ్యాపీనెస్ వస్తుందా? దీన్ని చెప్పడం కష్టం, ఎందుకంటే రెండు డిపెండెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా ఏదో చదివాను, చిన్న పాపని వదిలేసి నోట్లో రాశారు, మేము మెంటల్ గా ఫైనాన్షియల్ గా పాపని చూసుకోలేము. కన్ను పొడిచే ముళ్ళ తీరు ముసిరినవే కన్నీళ్ళన్నీ. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.